సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. హనుమంతుడు సముద్ర జలాల చల్లాచుకొనే లాంగోళ జ్వాల, తలచిన కార్యము నెరవేర్చితినని తేరి పారజూచె వెనుకకు తిరిగి, కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము. మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచితి, కోపతాపమున లంక దహించితి. లంకాపురము సర్వము పోగా, ఇంకా జానకి మిగిలియుండునా. సిగ్గుమాలిన స్వామి ద్రోహిని సీతను చంపిన మహాపాపినని, మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతలేనిదే రాముడుండడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు. భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వాత విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతిని, నాకు మరణమే శరణ్యమని. మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. తన తోకకు ఉన్న మంటలతో లంకా నగరాన్ని కాల్చివేశాడు మారుతి. సముద్రపు నీటితో తన తోకకు అంటిన మంటల్ని చల్లార్చుకున్నాడు. తలపెట్టిన కార్యమును నెరవేర్చితనని తేరిపార చూసి వెనుకకు తిరిగాడు హనుమ. ఘోరాతి ఘోరంగా మంటలతో ఉన్న లంకానగరం కనిపించింది. అయ్యో, ఎంత పని చేసి తిని అని బాధపడ్డాడు. తన కోపమే తనకు శత్రువైందని భావించాడు. సీతామాత క్షేమాన్ని మరిచిపోయి కోపావేశమున లంకను దహించి తినని, నగరమంతా సర్వనాశనమైపోగా ఇంకా జానకీమాత మిగిలి ఉండునా అని దుఃఖించాడు. సిగ్గు విడిచి స్వామి ద్రోహినైతిని, సీతమ్మ తల్లిని పొట్టపెట్టుకున్న మహాపాపినైతిని, చీచీ ఎంత పాడు పని చేసి తిని అని తన కోపమే తనకు శత్రువైందని కుమిలిపోయాడు. సీతామాత లేనిదే రాముడుండడు కదా, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు కదా. ఈ దుర్వార్త విని భరత శత్రుఘ్న సుగ్రీవాదులు బ్రతుకజాలరు కదా. అయ్యో, ఇంతటి ఘోరమునకు కారణమైతిని, నాకు మరణమే ఇక శరణం అని మారుతి హృదయ విదారకంగా దుఃఖించసాగాడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.